రామ 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 దేవ కట్టనోడు గంగమయ్యా కట్టనోడు గంగమయ్యా తెల్లాడితే కళ్ళ తెలివత్తకుండా కల్లాడి పల్ల నడిచివత్తకుండా సత్యలో కమిడిచేన వైకుంఠ వైసేన అడుగు పెడతాయి ఉన్నాడు ఆనాడు గంగా సత్యలోకము వదిలిపెట్టి బ్రహ్మలోకము ఏనాడు మాత్రము బ్రహ్మదేవుని విడిచిపెట్టి అగో మాట బట్టి వైకుంఠం లోపల అడుగు పెట్టడానికి లక్ష్మి చూసింది ఏమంటుంది నాదా ప్రాణేశ్వర అగో మీ అన్న శంకరుడు పార్వతి ఆరు మొగలు ఇద్దరు తగని యుద్ధం పెట్టుకున్నాడు మన ఇంటికి ఆడు తానేస్తున్నాడు మనకు పెడితేమి పోదు పోతేమి పోదు రాని వాళ్ళిద్దరు వాళ్ళు మొదలు సమీక్ష తోటంటే 5 ఏళ్ళంటే నేను ఆదరించి పూజ చేస్తుదాని నా రాళ్ళతోటి పోరు ఎగరాదు నా మొగడు నా వస్తాడంటే నువ్వు ఎట్లొచ్చుకున్నది నా సమితి నా మొగ నాలుగు అని చెప్పి ఆ రాళ్ళతోటి పోరత్తది నాదా తోటి బ్రహ్మ సరస్వతి వారిద్దరు భయపడి చెక్క పేరు నాదా మనం సూచబెట్టంగా వెళ్ళిపోదామని చెప్పి అది నారాయణమూర్తి విష్ణు లక్ష్మి పెట్టే పెదారం చదువుకొని శంకరుని కడ్డాము ఎటు పోతున్నారా అన్నా అంటే మా అత్తగారింటి ఆడ పండుగ ఉన్నది ఆ పండుగ గురించి మేము అక్కడ దాకా పోతామని పోతున్నాము అన్న అరే అందరు అత్తగారులు ఇయ్యాలని దేవుళ్ళ కట్టుకుంటున్నారు ఇది ఆయుధం కూడా తినము పండుగలు బాగా వస్తున్నాయి కదా అందుకే పోతున్న వాళ్ళు మా అత్తగారు పండుగ చేసుకుంటున్నారు అగో విష్ణు ఏనాడు బ్రహ్మ వెళ్ళిపాయే విష్ణు వెళ్ళిపాయే ఇంద్రుడు చంద్రుడు గాంధర్వులు దేవతలు సప్తకోటి మునులు వ్యముడు కింకరుడు అందరూ అయ్యాని దండం పెడతామేము ఉంచుకోలేమని చెప్పి ఎక్కడోళ్ళక్కడ తలుపులు తాళాలు వేసుకొని ఉక్కు గొల్లాలు సిక్కు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారమ్మా మరి అప్పుడు వంగ పూజ లింగాన లింగ పూజ పంచకోటి జప పూజ పానలింగ పూజ పూజలకు వాళ్ళలైపాయే సేవలకు వాళ్ళలైపాయే అగోబట వంటి జంగమయ్యకు లింగాలు మనసును వెడతనిత్తలేవు కంటమందు నాగశేషుడు పాందారంటున్నాడు సంకల జినక పిల్ల ఆకలంటున్నది నంది వాహనం పప్పు పలారం అంటుంది అయ్యయ్యో వీట బాధకు ఏగలేక ఆడిదాని కిందికి వంగిపోక దప్ప పాయన అనుకోని శంకరుడు తిరిగి 3 గడియలు ముక్కొంటి ఈశ్వరుడు తిరిగి ఆష్టకచ్చిండు ఆష్టకచ్చిగా ఎంత అయినా గాని మరి సతికి కోపమత్య పతికి కోపమత్య సతి అని నేనే చెప్పిన మరి అక్కడికి పోతేనే నాకు ఏమన్నా పూజ పలవులు దొరకాలని పంచాదగిరిలల్లక పరుగు తీస్తా ఉండు లోకాల శంకరుడు పంచాదిగిరిలకు పరుగు తీసేటళ్లకు అటువంటి గద సూలవుతోటి గంటల తర్వాత గుద్దెటళ్లకు అగోట అంటే పార్వతి వచ్చి ఏమంటూ ఉన్నది ఏమో శంకర నాదా మీ తమ్మునింటి కాడ మీ అయినోనింటి కాడ కానోనింటి కాడ ఆడాది కాదు 2 ఏళ్ళు కాదు నేను 10 ఏళ్ళు అంటే బతికేస్తా నా పాలోళ్ళు ఇళ్ళల్లా అని పోతివి మళ్ళా ఏమో ఎందుకు వచ్చినట్టు అంటుంది ఇక్కడికి ఎవరింటికైనా 4 వద్దులు సేపు కాదమ్మా ఇల్లు ఎప్పటిదా మన ఇల్లు ఎప్పటిదా మరి అప్పుడు గుర్తులేదా గిట్లా అని గుర్తులేకనే పోయిందమ్మా అందుకే అంటారు బొమ్మలు తిరిగేటి పిడిగే జంగామా పుడిగే జంగామా రాజాలు తిరిగేటి రంగు జంగామా రాజాలు తిరిగేటి రంగు జంగామా పై వచ్చేదాకా నీకు జంగామా నీకు జంగామా పూజకు లేవు ఓ జంగమయ్య ఓ జంగమయ్య
అడుకొచ్చేదాకా ఓ జంగమయ్య ఓ జంగమయ్య ఆగటీకలేదు ఓ జంగమయ్య ఓ జంగమయ్య కథపై కట్ట దోతులు లేక సూడువరు విష్ణు బ్రహ్మసుర 33 గొట్ట దేవాన దేవతలు పట్టు పితంబ్రాలు గడితే కట్టవతో లేక ఓ జంగమయ్య ఓ జంగమయ్య మురిగిన తోళ్ళు ఓ జంగమయ్య ఓ జంగమయ్య మురిగిపోయిన తోళ్ళు మురికి శరణములు పులి శరణములు కట్టుకునేటి పుల్లందలోనివి నిన్ను ఎవరు ఇంటికి రానిస్తారనుకుంటువి ఎవరు నీ సేవ చేస్తారనుకుంటువి నేను ఇంత ఆశో తోషో ఏదో ఇంత ఎత్తిపోతున్నా అదిగాక నీకు సేవ చేస్తున్నా అందరూ నా తిరగనే మనసున్నోళ్ళు అనుకోని నువ్వు ఏనుగోలు పోయి ఓ జంగమయ్య ఓ జంగమయ్య ఇప్పటికైనా మించిపోయింది లేదు పార్వతి నీకు తప్పక సంతాన బలవిత్తారి నాకు వస్తవుల వస్తవేస్తే తలుపులు దిత్తవో జంగమయ్య ఓ జంగమయ్య పూజలన్నగడత ఓ జంగమయ్య ఓ జంగమయ్య లేకపోతే నువ్వు అటు నేను ఇటే ఓ జంగమయ్య ఓ జంగమయ్య స్వామి నాకు సంతానం ఇస్తా అని చెప్పి నా అస్తవులో అస్తం వేసి నువ్వు ఒట్టు పెట్టుకుంటే తీస్తా పార్వతి పార్వతి పక్క పక్క నవ్వు నాకు బాగా పాట పార్వతి సరే మంచిది పార్వతి ఇత్తనమ్మా తలుపుని ఇత్త అంటే నోటి మాటకు పాటి లేదు ఇయ్యాల రేపు అయ్యా నమ్మరాదు మీ భూములు తిరిగేది పుడిగే జంగవోనివి నీ మాట ఎవరు నమ్ముతాడు వంగాన వంగమాల తోడు లింగాన లింగమాల తోడు పంచకోటి జపమాల తోడు అని చెప్పి 3 ఓట్లు పెట్టుకున్నట్టుంటే నేను తలుపు తీస్తా పార్వతి నీకు తప్పక సంతానం ఇస్తా అని వంగాన వంగమాల తోడు లింగాన లింగమాల తోడు పంచకోటి జపమాల తోడు అని 3 ఓట్లు పెట్టుకో పార్వతి పార్వతి అయినా నువ్వు ఒకటి కోరుకున్నావు అవును నేను కూడా ఒకటి కోరుకున్నానమ్మా నువ్వు ఒక్కటి కాదు ఒక్కటొక్కటి లెక్క పెట్టి కోరుకో ఒకటి నువ్వు లెక్క పెట్టి కోరుకో చెప్పకుండా నువ్వు నాకు ఒక్క సంతానం ఇస్తే నీకు 101 నేను చేసి పెడతా అయ్యా ఏమిటి నువ్వు కోరుకోలేదు నువ్వు ఒక్కటి కాదు 2 కాదు 101 దాకా నేను చేస్తాను సంతానం కలుగుతుంది చాలు అమ్మా పార్వతి నేను కోరుకునేది చెప్పన్నా చెప్పు కదా అయినా పురుగు ముట్టని పువ్వులు కప్ప ముట్టని గౌతము సీడలేని పత్రి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతము సీడలేని పత్తిరి ఇంకా ఇవి 3 ఈ 3 వస్తాలు తీసుకునేటువంటి అప్పుడు నీకు తెత్తా అని చెప్పిన ఆ చేతిలో చెయ్యొచ్చు అంటే నీకు కూడా సంతానం ఇస్తానమ్మా కడివడన్ను నీళ్లు తెచ్చి నీ కాళ్ళు గడిగి పురుగు ముట్టని పుష్పము కప్ప ముట్టని గౌతం సీడలేని పత్తిరి నా పాదాల కాడ పెట్టి కొట్టినట్టుంటే నీకు తప్పక సంతానం ఇస్తా అంటున్నావా రామన్న రామన్న రామ రామన్న ఒక కరువ కాకపోతే ఓయి జంగమయ్యా 100 గడువల నీళ్లు తెచ్చి ఓ జంగమయ్యా నిలువెల్ల వారవత్తా ఓ జంగమయ్యా అతిక 100 మంది ఆడివాళ్ళు 100 మంది మగవాళ్ళు అతిక 100 మంది ఆడివాళ్ళు 100 మంది మగవాళ్ళు సంతానం నాకు ఒక్క కడవల 100 బొట్లు నీళ్లుంటే 100 బొట్లకు బొట్టుకొక్క పిల్లను ఓ జంగమయ్యా నాకు కూడా వియ్యాలే ఓ జంగమయ్యా కడవ కాకపోతే 100 గడవల నీళ్లు తెచ్చి నీ మీద నిలువెల్ల పోతా
కానీ కడవ లోపట్ల 100 బొట్లుంటే బొట్టుకొక పిల్లను నాకు సంతానం ఇయ్యాలే ఓ జంగమయ్యా. ఏవే పార్వతి పార్వతి అల్లా ఏం రోగానికి నవ్వుడు పార్వతి నువ్వు తెలిసి చెప్పుతున్నావా లేక తెలియక చెప్పుతున్నవే? తెలివదే నేను ఇంత మంది సంతానం అని చెప్పి అడుగుతున్నానా? అమ్మా ఆ అతక 100 మంది ఆడవాళ్ళు మునుకా 100 మంది మూగవాళ్ళు వాళ్ళ అందరినీ నువ్వు ఎట్లా చేస్తావమ్మా? ఓహో అదాని రంజి. అయ్యా ఇచ్చుడు నీ వంతు, కనుడు నా వంతు, పెంచుడు నా వంతు, తొట్లె గట్టి చోగాల వాడుడు నా వంతు. వాళ్ళను ఇంతమందిని ఎట్లా చేస్తావంటున్నావా? నా సనుపురికి మాత్రము జల్లెడుకు ఎన్ని రంధ్రాలున్నాయో నా సనుపురు పుష్పముకు అన్ని రంధ్రాలున్నాయి. ధరకై మందిని అయ్యా జంగా నేను ఎత్తి సాదుకుంటా జంగామా, సంతానం ఇయ్యరాదు జంగా. కుక్కోలే మొరుగుతున్నావు, నక్కోలే మొరుగుతున్నావు, ఇత్తవయ్యా చెప్పు. అమ్మా ఏదో అంటే నన్ను మించి మాట్లాడకమ్మా. నిన్ను మించి మాట్లాడద్దు అంటున్నావా? నిన్ను మించుడు కాదు, ఇంకా ఏంచి ఏంచి నీతోటి నేనే మాట్లాడుతాను. దిక్కు లేనోనివి, దీము లేనోనివి, ఎక్కడేవి లేనోనివి, గంట జోలె పట్టుకొని భూములు తిరిగేటి పుడిగే జంగము, రాజ్యాలు తిరిగేటి రంకు జంగము, దేశాలు తిరిగేటి దేవ జంగము. మొన్న మన దాసిది ఏమన్నది నీకు ఏర్పాటేనా? ఏమన్నదమ్మా? ఏమన్నది నీకు తెలియదా? చెప్పు కదా, నేను వినలేదు కదా. వినలేదా? ఓహో నీ ముంగట అన్నది కాని చెవులు మోసుకున్నావు, నువ్వు వినలేదు. ఓ పార్వతి, గౌరీదేవి, గంగదేవి, ఈ జంగమయ్యను నువ్వు ఎట్లా మెచ్చినవు అని చెప్పి ఏమన్నది ఏర్పాటేనా? ఓ జంగమయ్య, నా దాసిదన్న ముచ్చట నీకు మతి లేదా, లేకపోతే ఎరకలేదా? ఎరుకుండి ఎరకలేనట్టు చేస్తున్నావా, మతుండి మతి లేనట్టు చేస్తున్నావా, లేకపోతే నా ముంగట నటించుతున్నావా? లేదమ్మా, నీ దాసిది మాట్లాడినప్పుడు నేను వినలేదు, చూడలేదు. అసలు నేను బతకద్దు అన్న ముచ్చట మాట్లాడింది అది. ఎందుకొరకు? నీ కొరకు. ఎందుకమ్మా ఆ మాటలు ఎందుకు మాట్లాడింది? ఎందుకొరకు అన్నదంటవా? ఏమి లేనివాడు శివుడమ్మా నువ్వు ఎట్లా మెచ్చినవి గౌరమ్మా, ఏమి లేనివాడు శివుడమ్మా నువ్వు ఎట్లా మెచ్చినవి గౌరమ్మా. 2 దండలకు మొండి పాములు, 2 దండలకు మొండి పాములు, మర్రి ఊడలో పల్లె తేడలు, ఊరు విడిసి అని మీద ఉంటాడు, పరుపు బండల మీద వంటడు, కళ్ళు మూసి కైలేసమంటాడు. దిక్కులేని వాడు శివుడమ్మా నువ్వు ఎట్లా మెచ్చినవి గౌరమ్మా, ముసలోళ్ళ ముద్దిచ్చుకుంటాడు, కన్నె పిల్లలకు కన్ను కొడతాడు, పుట్టగోళ్ళతో కూడి ఉంటాడు, పుట్టగోళ్ళతో కూడి ఉంటాడు, గంట జోలెలు చేత పడతాడు, ఊరు ఊరుకు బుచ్చమంటాడు. ఇంత బుచ్చగాడు గౌరమ్మ నువ్వు ఎట్లా మెచ్చినవి గౌరమ్మ, ఇంత బుచ్చగాడు జంగామ నువ్వు ఎట్లా మెచ్చినవి గౌరమ్మ. ఊరు విడిచి కైలేసమంటాడు, శ్మశానంలో తిరుగుతుంటాడు, శ్మశానంలో తిరుగుతుంటాడు, కాటబూడిది రాసుకుంటాడు, కాటబూడిది రాసుకుంటాడు, తిరిగి వచ్చేదాకా తెంగికుంటది, అడుక్కచ్చేదాకా ఆకలికుంటది. ఏమి లేని వాడు గంగాము నువ్వు ఎట్లా మెచ్చినవు గౌరమ్మ, ఏమి లేని వాడు శివుడమ్మ నువ్వు ఎట్లా మెచ్చినవి గౌరమ్మ. 2 దండలకు మొండి పాములు, మర్రి ఊడలో పల్లె జేడలు, మర్రి ఊడలో పల్లె జేడలు, తీరని గంగా చంద్రాకడలు, తీరని గంగా చంద్రాకడలు,
వాడు శివుడమ్మ నువ్వు ఎట్లా పెట్టినవి గౌరమ్మ ఏమి లేని వాడు శివుడమ్మ నువ్వు ఎట్లా పెట్టినవి గౌరమ్మ అవునా ఆనాడు దాసిదికి ఇవ్వండి అంటేనే ఓర్చుకోని నీకు నేను పూజలు జపాలు చేస్తున్నా అని చెప్పి అటువంటి పార్వతి ఏనాడు ఇంత మాట మాట్లాడుతున్నదో